ఆఫ్ సీజన్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం వింటర్ చార్ధామ్ను ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్ 8న ఈ ప్రకటన చేసింది. వింటర్లో చార్ధామ్ యాత్ర ఆలయాలన్నీ మూసి ఉంటాయి. కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం వింటర్లో చార్ధామ్ యాత్రను నిర్వహించడమే కాకుండా చాలా ప్రమోట్ చేస్తోంది. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను కలిపి చార్ధామ్ అంటారు. ప్రతి ఏటా మే నుంచి నవంబర్ వరకు చార్ధామ్ యాత్ర జరుగుతుంది. శీతాకాలంలో మంచు ఎక్కువగా కురవడంతో చార్ధామ్ యాత్రను నిలిపివేస్తారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో చార్ధామ్ యాత్రకు సుమారు 48 లక్షల మంది వెళ్లారు. ఈ యాత్ర ద్వారా రోజుకు సుమారు 200 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ తెలిపింది. వింటర్ చార్ధామ్ యాత్ర ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో ఇలా ప్లాన్ చేసింది. చార్ధామ్ ఆలయాలకు ప్రత్యామ్నాయ ఆలయాలను వింటర్ చార్ధామ్ గా ప్రమోట్ చేస్తోంది. గంగోత్రికి బదులుగా ఉత్తర కాశీలోని ముఖ్బా, యమునోత్రికి బదులుగా ఖర్సాలి, కేదార్నాథ్ ఆలయానికి బదులుగా రుద్రప్రయాగ్లోని ఓంకారేశ్వర్ టెంపుల్, బద్రీనాథ్ కి బదులుగా చమోలీలోని పండుకేశ్వర్ ఆలయాలను వింటర్ చార్ధామ్గా ప్రమోట్ చేస్తోంది. గతేడాది డిసెంబర్ 30 వరకు 15,314 మంది వింటర్ చార్ధామ్ కు వెళ్లినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరి ఆదాయం కోసం ఉత్తరాఖండ్ వేసిన ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదో వేచి చూడాలి.